నారాయణ గారు, సినీ నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్లు చిరంజీవి గారి ఇంట్లో సమావేశమయ్యారు. దానిపై మీ అభిప్రాయం? నేను కూడా టీవీలో అదే చూశాను. ప్రముఖులందరూ కలిసి కూర్చొని చర్చించుకున్నారు. దానిలో ఒక పాయింట్ నాకు అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే, ఈ గవర్నమెంటు రిలీజ్ సినిమాలకి రేట్లు పెంచుతున్నారు. పెంచే దానిలో కూడా మాకు పర్సెంటేజ్ కావాలి అని ఒక డిమాండ్ కనిపించింది. అంటే కొత్త సినిమా తీయడం, మేము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసామని చెప్పడం, విలాసవంతమైన పద్ధతి సినిమాలు తీయడం, అది బడ్జెట్ ఎక్కువ కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి రేట్లు పెంచమని కోరడం, ప్రభుత్వం తలదూరమ్మని చెప్పి రేట్లు పెంచేయడం, సామాన్య ప్రజానీకాన్ని దోపిడి కొట్టేస్తా ఉన్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు. మీరు ఎవరిచ్చారు మీకు హక్కు? మీరు విలాసవంతంగా ఖర్చు దిగి పెట్టాలా? పారితోషికాలు 100 కోట్లు దిక్కేయాలా? ఆ భారాన్ని మొత్తం తీసుకుని ప్రజల మీద వేయాలా? అని చెప్పి కుదరదు. అలాంటి పద్ధతి ప్రభుత్వం స్వస్తి పలకాల. వాళ్ళు ఏమైనా సినిమాలు తీసుకోండి. ఏ విధంగా అయితే సినిమా థియేటర్ టికెట్ అదే ఉండాలి తప్ప ప్రత్యేకమైన షో పేరుతోటి ప్రభుత్వం అట్లా రాయితీ ఇవ్వబడుతుంది ఒకటి. రెండవది, వాళ్ళ సినిమా నిర్మాతలు కళాకారులతో కలిసి ఎట్లా ప్రజల్ని మీద భారం వేయాలా, మరి ప్రభుత్వం ఏ విధంగా ఆంక్షలు పెట్టాలా అని చెప్పి ప్రయత్నించుకుంటున్నారు. అది ప్రజల మీద భారం వేస్తే మేము అంగీకరించడం మాకు కరెక్ట్ కాదు. సినిమా కళాకారులు కథ కేవలం అది ఇండిపెండెంట్ బాడీ కాదు, ప్రభుత్వం కూడా జోక్యం పుచ్చుకోవాలి. ఈ సినిమాకు సంబంధించినటువంటి ఈ కళారంగానికి సంబంధించి ఒక గైడ్లైన్స్ ఉండాలి. స్పష్టమైన గైడ్లైన్స్ ఒకటి ఉండాలి. ఆ గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేవు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేవు. కాబట్టి నేను చేసి అటు ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దీని మీద ఒక పాలసీ డిసైడ్ చేయండి. ఆ పాలసీ ప్రకారం ఫ్రేమ్వర్క్ డిసైడ్ చేయండి. అంతే మీరు కంట్రోల్ వదిలిపెట్టి వాళ్ళ పట్టి వాళ్ళు దోపిడీ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళ కాబట్టి మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే మీరు పెంచేసుకుంటూ కూర్చుంటే మీ హెల్ప్ కోసం ఎవరిని దోపిడీ చేస్తారు? మీరు ప్రజలను దోపిడీ చేస్తారు. ఇది అంగీకరించడం సాధ్యం కాదు.